బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు ఇప్పుడు ఇంటర్వ్యూలు చేస్తుంటే ఓపెన్గా చెప్తున్నారు. ఎట్లా ఆధార్ కార్డులు సంపాదించుకున్నారు, ఎట్లా రేషన్ కార్డులు సంపాదించుకున్నారు, ఎట్లా ప్రభుత్వ పథకాలు ఎట్లా అక్కడ సెటిల్ అయ్యారు అన్నటువంటి దానికి అవన్నీ వైరల్ అవుతున్నాయి. బట్ మనకి దేశం పట్ల ప్రేమ కంటే కూడా రాజకీయాలలో కూడా మనకి నచ్చినోడు దేశద్రోహం చేసినా పర్లేదు అనుకునే మనస్తత్వం ఉన్నోడు దాన్ని సమర్థిస్తున్నారు. కానీ అసలు విషయం అర్థం చేసుకోకపోతే రేపు పొద్దు నీ ఇల్లైనా నా ఇల్లు అయినా సరే లాక్కుపోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి దేశద్రోహులు వస్తారన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. తాజాగా మినార్ ఖాన్ అనేటటువంటి వాడు చెప్పుకొచ్చిన లెక్క ఏంటంటే, తృణమూల్ కాంగ్రెస్ లీడర్ సుల్తానా అనేటటువంటి ఆవిడ 20,000 రూపాయలు ఆధార్ కార్డుకి తీసుకునేదట, 30,000 రూపాయలు ఓటర్ ఐడికి తీసుకునేదట, 50,000 రూపాయలు రేషన్ కార్డుకి తీసుకునేదట. ఈ సుల్తానా వచ్చేటప్పటికి మేతీ బ్రూజ్ అనేటటువంటి ప్రాంతంలో ఈ డబ్బులు తీసుకుని అనేక మందికి ఇచ్చిందట. దాంతో బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళ ఆస్తులు అమ్ముకుని మరీ వచ్చి ఇక్కడ వీళ్ళ ద్వారా సెటిల్ అయ్యి నెలకి 1,000 రూపాయలు వాళ్ళ మహిళలకి డబ్బులు, అట్లాగే హెల్త్కి సంబంధించి డబ్బులు ఇట్లాంటివి తీసుకుంటూ ఇక్కడ ఉపాధి పొందుతున్నాం అన్న లెక్కలు చెప్తున్నారు. అంటే అవతలి వాడి యొక్క నిరాసక్తతని, ఆ దేశంలో ఉపాధి అవకాశాలు లేక ఇక్కడికి వచ్చేవాడు అక్కడ ఎందుకని మరి ఇక్కడికి రావాల్సి వచ్చిందయ్యా అని అడిగితే, బంగ్లాదేశ్లో నెలంతా కష్టపడితే భారత కరెన్సీలో 2-3 వేల రూపాయలు మాత్రం సంపాదించుకోగలరట. అదే భారతదేశంలో 10 నుంచి 15,000, ఇంకా ఓపిక ఉంటే రాత్రి కూడా పనిచేస్తే 25,000 సంపాదించుకోవచ్చు. అట్లాంటి అవకాశం అక్కడ లేదని చెప్తున్నారు. ఇది అసలు విషయం.